సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి కలుగును గాక. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సమయంలో ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 65వ సంకీర్తన 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రార్థన ఆలకించువాడా అనేటటువంటి మాట 65వ కీర్తన 2వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. ఈ సమయంలో మనం ఆరాధించేటటువంటి దేవుడు, మనం నమ్ముకున్నటువంటి దేవుడు, మనల్ని రక్షించినటువంటి దేవుడు, మన ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు. నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా, నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి సమస్యలో ఉన్నా, నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నా, నువ్వు ఎలాంటి బాధలో ఉన్నా, నీవు ఎలాంటి ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఆయన నీ ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. ఈ సమయంలో నీ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే నువ్వు ఏ విధంగా ప్రార్థన చేయాలో 3 విషయాలు నేను మీకు తెలియజేస్తాను. ఈ రీతిగా మీ అనుదినం మీరు ప్రార్థన చేయగలిగితే మీ కుటుంబాల్లో దేవుడు జయాన్ని, మీ పరిచర్యలో దేవుడు గొప్ప విజయాలను మీరు కల్లారా చూస్తారు. ఈ సమయంలో ఏ విధంగా ప్రార్థన చేయాలి? మొదటిగా మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూస్తే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే క్రమము కలిగినటువంటి ప్రార్థన. మనం ఏ విధంగా ప్రార్థన చేయాలంటే మొట్టమొదటిగా క్రమము కలిగి మనం ప్రార్థన చేయాలి. ఏమండి, మనం ఒకరోజు ప్రార్థన చేసి ఇంకో రోజు ప్రార్థన చేయకుండా, అవసరం ఉన్నప్పుడు ప్రార్థన చేసి అవసరం లేనప్పుడు ప్రార్థన చేయకుండా, కష్టం ఉన్నప్పుడు ప్రార్థన చేసి కష్టం లేనప్పుడు ప్రార్థన చేయకుండా, ఆరోగ్యం ఉన్నప్పుడు ప్రార్థన చేయకుండా, అనారోగ్యం వచ్చినప్పుడు ప్రార్థన చేయడం, ఇది సరైనటువంటి ప్రార్థనా జీవితానికి క్రమము కాదు. క్రమమైనటువంటి ప్రార్థనా జీవితం ఏంటంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవునితో మనకున్నటువంటి కనెక్షన్, దేవునితో మనకున్నటువంటి రిలేషన్ మనము కలిగి ముందుకి కొనసాగేటటువంటి వారముగా ఉండాలి. క్రమమైనటువంటి ప్రార్థనా జీవితం. ఈ రోజున క్రమము కలిగి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రతిరోజు క్రమమైనటువంటి ప్రార్థన నీకుందా? ఆనాడు బబులోను రాజ్యములో దానియేలుకి ఎదురైనటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితిలో కూడా దానియేలు తన ప్రార్థన క్రమాన్ని ఆయన విడిచిపెట్టలేదు. అందుకనే దానియేలు పక్షంగా దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక క్రమమైనటువంటి ప్రార్థనా జీవితం అనేది చాలా ప్రాముఖ్యం. రెండవదిగా మనం చూస్తే మహాజ్ఞాని సొలొమోను గారు అంటారు కదా, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనంలో భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు అసహ్యములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అనే మాట మనం చూస్తా ఉన్నాం. రెండవదిగా మనం ఎలా ప్రార్థన చేయాలంటే యథార్థమైనటువంటి హృదయముతో, యథార్థతతో మనము ప్రార్థన చేయాలి. బైబిల్ గ్రంథంలో యూదా రాజులలో ఒక రాజు అయినటువంటి హిజ్కియా యథార్థమైనటువంటి హృదయంతో ప్రార్థన చేశాడు, యథార్థత కలిగి ప్రార్థన చేశాడు. దేవుడు తనకున్నటువంటి ఆ మరణకరమైన రోగము నుండి స్వస్థపరిచి 15 సంవత్సరాలు ఆయుష్ను దేవుడు హిజ్కియాకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సమయంలో వాక్యములు వింటున్నటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా, యథార్థంగా ఉంటున్నావా? యథార్థమైనటువంటి హృదయం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నావా? యథార్థమైన హృదయంతో నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీకు గొప్ప విజయాన్ని, దేవుడు నీ పట్ల అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలు ఆయన చేస్తారు. మూడవదిగా మనం చూస్తే యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది కదా, ఆసక్తితో మనము ప్రార్థన చేయాలి. ఆసక్తితో కూడినటువంటి ప్రార్థన. ఏలియానంట ఆసక్తితో ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం పడమంటే పడింది, ఆగిపోమంటే ఆగిపోయింది. కనుక ప్రారంభ దినాలలో, రక్షించబడిన దినాలలో, ప్రభువును నమ్ముకున్న దినాలలో ఉన్నటువంటి ఆసక్తి ప్రార్థనలో నీకున్నదా? మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆసక్తి కలిగి మనము ప్రార్థన చేద్దాం. ఇదిగో అచంచలమైనటువంటి కార్యాలు దేవుని యొద్ద నుండి మనం పొందుకుందాం. దేవుడి మాటలు మన హృదయాలలో ముద్ర వేయును గాక. ఆమేన్. దేవుని పిల్లలారా, నిజంగా ఈ మాటలు మీకేమాత్రము దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నా గానీ దయచేసి మరి ఈ వాక్యాలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయాలు మాకు తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి.
ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్డిబోయిన అనేటటువంటి పేరు మీద మా యూట్యూబ్ ఛానల్ ఉంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రభు ప్రేమలో తెలియజేస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. ఈ వాక్యములు విన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభువా అయ్యా ఏ విధంగా ప్రార్థన చేయాలో విన్నారు. ఆ విధంగా వారు ప్రార్థన చేసి వేరును పొందినట్లు కృపను గ్రహించి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. మీ అందరికీ వందనాలు.